హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సునీ హోమ్ రెసిపీస్. హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మనము కౌపీస్ కేక్ చేసుకుందామండి. కౌపీ కేక్ ప్రిపరేషన్ చూద్దాము. మాయిస్ట్ కేక్ చాలా బాగుంటుంది. టేస్టీగా వెరైటీగా ప్రిపేర్ చేసుకుందాము. చూసారు కదా, ఈ రీతిగా వస్తుందండి. చాలా బాగుంటుంది, యమ్మీగా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఒకవేళ మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సునీ హోమ్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త రకం రెసిపీస్, క్రొత్త ఐడియాతో మీ ముందుకి మంచి రెసిపీస్ తీసుకొని వస్తానండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ అండి ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఓకే అండి, ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని ఇందులోకి కౌపీ, ఇక్కడ నేను 3 రకాలు వేస్తున్నానండి. అన్నీ కూడా మనము హాఫ్ కప్ తీసుకోవాలి. ఇక్కడ నేను వైట్ పీ మాత్రం కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను, 3/4 కప్ తీసుకున్నాను. ఇందులోకి వాటర్ పోసుకొని నానబెట్టుకుందామండి. ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఒక బౌల్లో ఇక్కడ నేను రేజిన్స్ తీసుకున్నానండి. ఒక అరకప్పు రేజిన్స్ తీసుకోవాలి. బ్లాక్ రేజిన్స్ తీసుకున్నాను. ఇందులోకి హాఫ్ కప్ గ్రేప్ జ్యూస్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక బౌల్ పెట్టుకున్నాను. ఇందులో హాట్ వాటర్ పోసుకుని బౌల్ని ఇందులో పెట్టుకుని మూత పెట్టుకోవాలండి. సో రేజిన్స్ని మనము ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వీట్ ఫ్లోర్ తీసుకోవాలి. ఇక్కడ నేను సిన్నమన్ పౌడర్, చెక్క పౌడర్, అదేవిధంగా క్లవ్స్ పౌడర్, లవంగాల పౌడర్, అదేవిధంగా కార్డమం పౌడర్, ఇవన్నీ కొద్దిగా తీసుకున్నాను. సో ఇవన్నీ యాడ్ చేసుకున్నాము. ఇందులో 1 స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేద్దాము. ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి. పక్కన పెట్టుకుందామండి. ఓకే అండి, మనకి కౌపీ బాగా సోక్ అయింది, చూసారు కదా. సో ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో వేసుకొని బాగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలండి. ఓకే అండి, చూసారు కదా, ఈ రకంగా మనము మెత్తగా రుబ్బు పెట్టుకోవాలి, పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు మనము ఒక బౌల్లో బటర్ తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక 100 గ్రామ్స్ బటర్ తీసుకున్నాను, అన్స్వీటెండ్ బటర్. ఇప్పుడు దీన్ని మనము ఓవెన్లో పెట్టుకొని కరిగించుకుందాము. ఓకే అండి, ఈ విధంగా మనము మెల్ట్ చేసుకున్న బటర్ని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి షుగర్ పౌడర్ యాడ్ చేద్దామండి. ఇక్కడ నేను 1/4 కప్తో 2 కప్పులు వేస్తున్నాను షుగర్ పౌడర్. అదేవిధంగా గ్రేప్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అదేవిధంగా మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ యాడ్ చేద్దామండి. కౌపీ పేస్ట్. ఇక్కడ నేను 3 గరిటెలు వేసానండి, 3 టేబుల్ స్పూన్స్ వేసాను. సో ఇదంతా మనం మిక్స్ చేసుకోవాలి. బాగా కలిపి ఇప్పుడు మనం ఇందులో బాదం పలుకులు వేసుకుందామండి.
కొన్ని వేసుకోవాలి. బాదం పలుకులు బాగా మిక్స్ చేసుకోవాలి. అదేవిధంగా వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను సిరప్ వేస్తున్నాను. మేపుల్ సిరప్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అదేవిధంగా ముందుగా మనము నానబెట్టి పెట్టుకున్న రేజిన్స్ వేసేసుకోవాలండి. గ్రేప్ జ్యూస్లో మనము ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్న బ్లాక్ రేజిన్స్ యాడ్ చేసేసుకోవాలి. సో ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం ముందుగా ఫ్లోర్ రెడీ చేసి పెట్టుకున్నది బౌల్ తీసుకుని ఇందులోకి మిక్స్చర్ యాడ్ చేసేసుకుందాము. మొత్తంగా వేసుకుని కలుపుకోవాలండి. ఫ్లోర్లో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, కేక్ బ్యాటర్ రెడీ. మనకి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటే ఈ రకంగా మనకి తయారవుతుంది. ఒకవేళ మనకి స్వీట్నెస్ ఇంకా తగ్గి ఉంటే ఇంకా కొద్దిగా కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకోండి, లేదు అంటే సరిపోతుంది. చూసారు కదా, బ్యాటర్ మనకి ఈ రకంగా ఉండాలి. కొద్దిగా గట్టి పడితే మాత్రం కొద్దిగా జ్యూస్ వేసుకోండి. గ్రేప్ జ్యూస్ వేసుకుంటే మనకి సరిపోతుంది. బ్యాటర్ కరెక్ట్గా కన్సిస్టెన్సీ ఈ రకంగా వస్తే సరిపోతుందండి. ఇక్కడ నేను ఒక బేకింగ్ మౌల్డ్ తీసుకున్నాను. ఇందులో మనం వేసుకున్నాము బ్యాటర్. ఇక్కడ బటర్ పేపర్ పెట్టాను ఇందులోకి. సో కేక్ బ్యాటర్ అంతా వేసుకోవాలి. చూసారు కదా, కేక్ బ్యాటర్ మొత్తము ఈ రకంగా వేసుకుని నేను బాదం పలుకులు డెకరేట్ చేస్తున్నానండి. బాదం పసుకోవచ్చు గార్నిషింగ్కి. చూసారు కదా, రెడీ అండి. మనకి ఇప్పుడు ఓవెన్లో పెట్టుకొని 380 డిగ్రీస్ ఫారెన్హీట్లో 30 to 35 minutes బేక్ చేసుకుందాము. ఓకే అండి, చూసారు కదా, మనకి కేక్ రెడీ అయిపోయింది. కౌపీ కేక్ చాలా బాగా బేక్ అయింది. ప్లాస్టిక్ ర్యాపర్తో కవర్ చేస్తున్నానండి.
సో దట్ మనకి కేక్ మాయిశ్చర్ అవుతుంది. ఒక 10 minutes కూల్ అవ్వాలి. ఓకే అండి, ఇప్పుడు మనం చూద్దాము, కేక్ ఓపెన్ చేద్దాము. చూసారు కదా, మనకి కేక్ ఈ విధంగా మనకు వస్తుందండి. మాయిస్ట్గా వస్తుంది, చాలా బాగా కనిపిస్తుంది మనకి ఈ విధంగా. సూపర్గా వచ్చిందండి. చూసారు కదా, సో మాయిస్ట్. కట్ చేసుకున్నాము. ఓకే అండి, చూసారు కదా, మనకి కేక్ చాలా డెలిషియస్గా వచ్చింది, సూపర్గా వచ్చింది. చూడండి, చాలా మాయిస్ట్గా వచ్చింది కేక్. సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాము. అంతవరకు టేక్ కేర్, బాయ్, స్టే బ్లెస్డ్.